అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ. కొంతమంది అడుగుతుంటారు, సార్ నా కాలుకి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది, దాన్ని ట్రీట్ చేయకపోయేసరికి బాడీలో పాకి అన్నిటి మీద పడిందని అంటున్నారు, అలా ఉంటుందా, అట్లా ఎలా ఉంటుంది అని అడుగుతుంటారు. బాడీలో ఎక్కడ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినా బాడీ మనకు కొంత టైం ఇస్తుంది. సో మీరు ఆ టైంలో ఖచ్చితంగా డాక్టర్ని కలిసి ట్రీట్ చేసుకున్నట్లయితే ఓన్లీ లోకల్ అంటే ఆ ప్రాంతం వరకు ఉన్న ఇన్ఫెక్షన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. మీరు డిలేడ్గా ట్రీట్మెంట్ తీసుకోకుండా చాలా లేట్గా వెళ్ళినట్లయితే ఫోకస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అది బ్లడ్లో మనకి మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ అంటే సెప్సిస్ అంటారు. బ్లడ్లో అన్ని అవయవాల మీద పడినప్పుడు సెప్సిస్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, మాడ్స్ మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు రీనల్ మీద, లివర్ మీద, హార్ట్ మీద అన్నిటి మీద కూడా పడి, ఈవెన్ ప్లేట్లెట్స్ మీద అన్నిటి మీద పడి దాన్నే మనకి ఒక దగ్గర ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి సెప్సిస్లో కన్వర్ట్ అయ్యి మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్లోకి వెళ్ళి పేషెంట్ వర్సన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకనే ఇన్ఫెక్షన్ ఎక్కడ స్టార్ట్ అయినా ఇమీడియట్గా మీ డాక్టర్ని కలిసి ఇనిషియల్ ఫేజ్లో ట్రీట్ చేసుకున్నట్లయితే ఇట్లా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్లోకి పోకుండా, కాంప్లికేషన్స్ రాకుండా బయటపడే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.